హలో గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అండ్ బ్లాగ్లోకి వెళ్ళిపోతున్నది. ఇంకా అక్కడైతే నిన్నటి బ్లాగ్కి ఇది కంటిన్యూషన్ అనమాట. ఇంకా అక్కడైతే పూజ అయితే చేస్తూ ఉన్నాను అన్నమాట. పూజ అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా అన్నీ నీట్గా కడిగి బొట్లు అయితే పెట్టేసుకొని ఇంకా అక్కడైతే అగరబత్తులు అయితే ముట్టించేస్తూ ఉన్నాను అన్నమాట. ఇంకా అక్కడైతే ఇంకా పూజ అయితే చేసేసుకుంటూ ఉన్నాను. మన వీడియోలకు ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే తొందరగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. వీడియో అయితే లైక్ కొట్టి వీడియో కంటిన్యూ చేయండి, ఓకేనా? వీడియో చూస్తూ ఉన్నారు కానీ లైక్ కొట్టట్లేదు. లైక్ అయితే కొట్టడబ్బా ప్లీజ్. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మా ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను. ఇంకా అక్కడైతే పూజ అయితే మొత్తానికైతే ఇంకా పూజ గదిలో పూజ అయితే అయిపోయింది. సెల్ఫ్లో ఇంకా పూజ అయితే అయిపోయింది అనమాట. ఇంకా అది అయిపోయినాక ఇంక ఇక్కడ కూడా వీటికాడ కూడా తెచ్చి పెడతా ఉన్నాను. ఇంకా సాంబ్రాన్ అయితే ధూపం అయితే మొత్తం ఇల్లంతా ఇచ్చేస్తూ ఉన్నాను. మంచి ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఇంక ఇంట్లో అంతా ధూపం అయితే వేస్తూ ఉన్నాను. హాల్ రూమ్లో, బెడ్రూమ్లో, కిచెన్లో ఇంక అంతటా పట్టుకొస్తూ ఉన్నాను. ఇంకా దాన్ని ధూపాన్ని అయితే పట్టుకొచ్చేసి మళ్ళీ అక్కడ పెట్టేసి ఇంకా ఇక్కడ హాల్ రూమ్లో ఉన్న వాటికి కూడా పూజ అయితే చేసుకోవాలి. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసిన ఇంకా దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది. ఇంకా మన పని మనం చేసుకుంటూ పని అయితే ఈజీగా అయిపోతుంది అనమాట. అండ్ టిఫిన్ వచ్చేసి ఇంకా వడ అయితే చేస్తానని చెప్పాను కదా నేటి వ్లాగ్లో. ఇంకా వడ అయితే చేయాలన్నమాట. ఎందుకంటే ప్రసాదానికి మంగళవారం కంపల్సరీ వడ చేస్తూ ఉన్నాను. ఇంకా వడ అయితే చేయాలన్నమాట. వడ చేసేసి ఇంకా అందులోకి పల్లి చికెన్ అయితే చేయాలి. ఇంకెక్కడైతే ఇంకా ఆ ధూపం అయితే అంతటి ఇచ్చేసి వస్తూ ఉన్నాను. మళ్ళీ ఇంకా అయితే అండ్ కిచెన్లో దేనికో వేయండి ఇంకా అక్కడే ఉన్నాను అన్నమాట. ఇంకా దాంట్లో కూడా ఇచ్చేస్తూ ఉన్నాను అన్నమాట. మన హాల్ రూమ్లో, కిచెన్లో కూడా ఇచ్చేసిన అనమాట. పాలు పొంగుతుంటే ఇంకా పాలకడ కాసేపు ఉన్నాను. తర్వాత ఇంకా బెడ్రూమ్లో కూడా ధూపం అయితే వేస్తూ ఉన్నాను. ఇంకా వేసేసి తర్వాత ఇంకా దేవుని కాడ మళ్ళీ పెట్టేసిన అనమాట. మీరు ఇలాగ చేస్తారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదొకటి ముట్టించినప్పుడు ధూప్ స్టిక్ నేను ఇల్లంతా ఇచ్చేస్తాను అనమాట. మీరు కూడా ఇలాగే ఇస్తారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ కొట్టండి. ఇంకా అక్కడైతే పూజ అయితే అయిపోయిందనమాట. ఇంకా పూజ అయిపోయినాక ఇంకా ఇట్లా అలంకరించిన అని చెప్పేసి ఒక క్లిప్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఇట్లా కడప మీద పచ్చగా కడప మంచిగా ముగ్గేసుకుంటే ఎంత బాగుంటుందో అసలు కదా, చాలా బాగుంటుంది. ఇంకా అక్కడైతే తులసమ్మ కాడ కూడా ఒక ధూప్ స్టిక్ అయితే పెట్టేసిన అనమాట. సాంబ్రాణి స్టిక్స్ అయితే ఒక చిన్న బౌల్లో పెట్టేసి ఇంకా అక్కడ పెట్టేసిన అనమాట. తులసమ్మకు మంచిగా చాలా ఇష్టం అలా ధూపం. మన అగరబత్తులు పెట్టే కన్నా ఇలా చిన్న చిన్న ధూప్ స్టిక్ ఉంటాయి కదా, అవి పెట్టుకుంటే ఇంకా చాలా మంచిగా అరోమా వస్తుంది అనమాట అందులోకి వెళ్ళి. అందుకని చెప్పేసి అగరబత్తుల కన్నా ఇంకా అవి మంచిగా ఒక స్మెల్ వస్తుంది కదా, ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అక్కడైతే పెట్టేసిన. ఇంకా చాయ్ అయితే తాగేస్తూ ఉన్నాను. పూజ గిట్ల అయిపోయింది కదా, చాయ్ అయితే తాగేస్తూ ఉన్నాను. వడపిండి పట్టేసి అక్కడ పెట్టేసిన. ఫస్ట్ అయితే చాయ్ తాగుతూ ఉన్నాను. చాయ్లో ముంచుకోపోతే ఇంకా బిస్కెట్ అయితే కింద పడిందండి. ఇంకా అదైతే కిందనే వదిలేసిన అనమాట. ఇంకా చాయ్ తాగినాక వడ అయితే చెయ్యాలి. ఇంకా వడ అయితే పిండి అయితే రుబ్బి పెట్టిన. అండ్ చట్నీ కూడా చట్నీ అయితే పోపు పెట్టాలి, పట్టి పెట్టిన అన్నమాట. అది చట్నీ పోపు తర్వాత వడలు చేసినాక ఈ ఆయిల్తోనే పోపు పెట్టేస్తే అయిపోతుంది అనమాట. ఇంకా అక్కడైతే వడలు అయితే రెడీ అయిపోతుంది. అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా సోడా అండ్ కొద్దిగా పచ్చిమిర్చి, ఒక 4 పచ్చిమిర్చిలు అయితే చిన్న కట్ చేసి వేసిన అనమాట. ఇంకా అక్కడైతే వడపిండి పట్టేసిన కదా, ఇంకా అక్కడైతే వడలు అయితే రెడీ అయిపోతున్నాయి. మంచిగా వట్టిగా చేతితోనే వేస్తాను నేనైతే వడలు. కవరు అది ఏం పెట్టాను అన్నమాట. ఇంకా చేతితోనే అయితే వేస్తాను. చేతితో అయితే వేసేసిన అనమాట. వడలు అయితే అన్నిట్లో పర్ఫెక్ట్గా వస్తుందండి నాకు ఏదైనా. ఇంకా అక్కడైతే వడలు అయితే మంచిగా రెడీ అయిపోతున్నాయి అనమాట. ఒక్కసారి 5 అలాగే వేస్తూ ఉన్నాను కడాయిలో. ఒక 3 ఆయిలు ఏమైనాయి. ఇంకా అక్కడ వడ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా తీసేసిన అనమాట. మళ్ళీ తీసేసి
మళ్ళీ ఇంకొక వాయి అయితే వేయాలి. ఇంకా వడలు అట్లా పెద్దగా వేసుకున్నాం అనుకోండి, ఒక 4 తింటే సరిపోతాయి అనమాట. పెద్దగా వేసుకుంటే ఇంకా చిన్న చిన్నగా వేసుకుంటే 5 తింటే సరిపోవు. ఇంకెట్లా పెద్దగా వేస్తే మాత్రం 4 పెద్దగా వేస్తే మాత్రం ఒక 4 తింటే సరిపోతాయి. కడుపులో మంచిగా మధ్యాహ్నం ఒక 12 వరకు 1 వరకు మంచిగా ఉండొచ్చు ఆ వడలతోనే, టిఫిన్తోనే. ఇంకా తర్వాత మళ్ళీ లంచ్కి అయితే ప్రిపేర్ అయితే చేయాలన్నమాట. ఇంకా అక్కడైతే చాయ్ తాగేసినాక ఇంకా వడలు అయితే వేస్తూ ఉన్నాను అనమాట. వడలు కూడా రెడీ అయిపోతున్నాయి. ఇంకా అక్కడైతే ప్రసాదం అయితే పెట్టాలి దేవుడి దగ్గర. చూడండి చేతితోనే వేస్తా ఉన్నాను. కొద్దిగా వాటర్ తడిపేసుకొని ఇట్లా అనుకొని ఇంకా దాంట్లో కొద్దిగా చిన్న మళ్ళీ ఆ వాటర్ తడిపిన చేతితోనే ఒక చిన్న హోల్ పెట్టేసుకొని ఇంకా వడ వేసుకుంటే మన వేసే చెయ్యి కూడా తడిగా ఉండాలి. అట్లయితేనే వడ ఆయిల్లో పడిపోతుంది, లేకుంటే చెయ్యికి అతుక్కుంటుంది. ఎందుకంటే అది మినప్పప్పు కాబట్టి కొద్దిగా చెయ్యికి ఎక్కువ అతుక్కుంటుంది. మినప్పిండి అనేది మనకు నార్మల్ పిండి లెక్క ఈ పిండి ఉండదండి, ఇది వట్టిగా అతుక్కుంటుంది అన్నమాట. ఇంకా మినపప్పు వడలు పిల్లలకు అయినా ఎవరికైనా బలం కదా, మంచి మినపప్పు వడలు అయితే. ఇంకా అట్లాగైతే మినపప్పు వడలు అయితే వేస్తూ ఉన్నాను అన్నమాట. ఇంకా వేసినాక వేసినప్పుడల్లా ఒక 5 వేస్తూ ఉన్నాను, ఇంకా సరిపోతూ ఉన్నాయి. ఇంకా చేతి కడుక్కొని మళ్ళీ వీటిని అయితే తీసేయాలన్నమాట. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అండ్ రేపటి వీడియో కూడా చాలా బాగుంటుంది, తప్పకుండా చూడండి. ఈ వీడియో ఇక్కడితో నేను